2024 సంవత్సరాలు ఈ లోకంలో కనపడ్డాడు. ఆయన ఆయుష్ అంతవరకే కాదు. ఆయన ఏమన్నాడంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఆయన గురించి ఒక మాట వివరించి మళ్ళీ తర్వాత రెఫరెన్స్లోకి వస్తాను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇంకా చదవండి అక్కడ 2వ వచనం 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా ఎవరి మూలంగా కలిగాయి? ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగానే కలిగాయి. గట్టిగా సపట్లు కొట్టండి.